హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకైతే మా బాల్కనీలో వీడియోస్ షూట్ చేయడం చాలా ఇష్టము. అక్కడ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ వీడియో అయితే సంక్రాంతి తర్వాతనే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి షాపింగ్ మీరు ఆన్లైన్లో చేశారా, ఆఫ్లైన్లో చేశారా? నేనైతే ఆన్లైన్లో చేశాను. అది కూడా అండర్ బడ్జెట్ 500లో అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించే డ్రెస్సెస్ అన్నీ ఎం సైజ్ అన్నీ కూడా నేను ఒకసారి వేసుకొని వాష్ చేసేసిన తర్వాతే రివ్యూ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ అయితే ఆఫీస్ వేర్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బ్లాక్ అండ్ వైట్. నెక్ అయితే ఫుల్ నెక్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా బార్డర్ ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. మెయిన్గా ఈ డ్రెస్లో నాకు నచ్చింది ఏంటి అంటే పాకెట్స్ అనమాట. మనకి డ్రెస్కి పాకెట్ ఉంటే అదొక సంతోషం కదా. ఓవరాల్గా ఈ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే దీని కింద బ్లాక్ పలాజో వేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి 3 పీసెస్ కుర్తా సెట్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బ్లూ కలర్. మనకి టాప్, బాటమ్ ఇంకా చున్నీ వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే కాటన్ కాదు, లైక్ రేయాన్ మిక్స్ అనమాట. నేనైతే దీన్ని వాషింగ్ మిషన్లోనే వాష్ చేశాను. అయినా కానీ కలర్ కూడా పోలేదు, దాని మీద ప్రింట్ కూడా పోలేదు అనమాట. అంత బాగుంది. 500కి 3 పీసెస్ కుర్తా సెట్ రావడం అంటే చాలా బెస్ట్. ఇక్కడ హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాడు. అండ్ నేనైతే ఇది ఎం సైజ్ తీసుకున్నాను. అయినా కానీ నాకు కొంచెం లూజ్గా అనిపించింది. సో బెటర్ ఎం సైజ్ వాళ్ళు ఎస్ సైజ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను. చున్నీ కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఇలా గోల్డ్తో డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుంది. రిఫరెన్స్ కోసం ఇక్కడైతే నేను ఒక పిక్ అటాచ్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఇది మ్యాక్సీ డ్రెస్సెస్, మంచి ఫ్లోరల్లో ఉంటుంది. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చేసింది. అసలు వేసుకుంటే కూడా చాలా చిన్న పిల్లలాగా క్యూట్గా అనిపిస్తుంది. చెస్ట్ దగ్గర మొత్తం ఎలాస్టిక్ వచ్చేస్తుంది అనమాట. అస్సలు లూజ్గా ఉండదు. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాడు. మనకి పఫ్ హ్యాండ్స్ వేసుకుంటే ఎందుకో క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇదైతే ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ అయినా కానీ మనం స్టైల్ చేసుకునే దాన్ని బట్టి దాని లుక్కే మారిపోతుంది కదా. దీన్ని అయితే నేను పైన జాకెట్ వేసుకొని ఇంకోలాగా కూడా స్టైల్ చేశాను. 2 వేస్గా మనం యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ జాకెట్ వేసుకుంటే స్టైలే మారిపోయింది. కంప్లీట్ వెస్టర్న్ లుక్ వచ్చేసింది అనమాట. ఈ డెనిమ్ జాకెట్ అయితే నేను మింత్రాలో తీసుకోలేదు, ఇది వేరే యాప్లో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, లింక్ పెడతాను. మనకి ఎన్ని బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నా కానీ ఇంకా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కదా. ఈ కుర్తా పైన అయితే అన్ని బాందిని ప్రింట్ వచ్చి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే సిల్వర్ కలర్ లేస్ ఇచ్చాడనమాట. ఈ టాప్కి అదే హైలైట్. ఈ బాందిని టాప్కి అయితే నేను బ్లాక్ పలాజో సెట్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇదైతే ఎం సైజ్. ఇంకా మెటీరియల్ వచ్చేసి కాటన్ అనమాట. దీనికైతే పాకెట్స్ లేవు. ఈ టాప్ ఎలా ఉందో ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెడతాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ అయితే నేను ఈ కలంకరీ ఫ్రాక్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ అయితే రేయాన్ మెటీరియల్. మనకి హ్యాండ్స్ అయితే దీనికి 3/4 కాదు, ఎల్బో హ్యాండ్సే ఇచ్చాడు. అండ్ బెల్ట్ కూడా వస్తుంది. అండ్ ముందు ఓపెన్ బటన్స్ వస్తాయి. నాకైతే ఒకటి అర్థమైంది, రేయాన్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం ఉన్న సైజ్ కంటే ఒక సైజ్ తక్కువ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సార్ కదా, ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఈ డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ నేను తీసుకున్నప్పుడు మాత్రం 500 ఉన్నాయి. ఒక్కొక్కసారి మింత్రాలో కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. మీరు విష్ లిస్ట్లో పెట్టుకున్న డ్రెస్సెస్ ఒక 1 వీక్ తర్వాత చూస్తే ఖచ్చితంగా కాస్ట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఇంతకీ ఈ డ్రెస్సెస్ అన్నిట్లో మీకే డ్రెస్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. మీరు చూసిన తర్వాత మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.